ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత మరో 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 5 రోజులు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇవాళ్టి నుంచి శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఇవాళ రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, బలరాం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఒక 3 రోజుల నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటు వర్షపాతం 25 మిల్లీమీటర్లుగా నమోదైంది. అలాగే అత్యధికంగా కొడవలూరులో 227 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వరికుంటపాడులో 85.4 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు చేరింది. ఈ రోడ్లపైన వర్షపు నీరు భారీగా చేరడంతో పాఠశాలలు, అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరోవైపు చూస్తే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ రోజు స్కూల్స్ కి, అదేవిధంగా కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండే విధంగా అందరూ చర్యలు, ముందస్తు ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, అదే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్లొద్దని, ఒకవేళ ఎల్లుంటే మాత్రం నిన్నటిలోపు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. మరోవైపు చూస్తే చేజర్ల, కలువాయి, అనంతసాగరం మండలాల్లో 1000 ఎకరాల్లో వరి పంట అనేది నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇక్కడ దాదాపు జిల్లాలో 90% కోతలు పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా కోతలు పూర్తి కాలేదు. దీంతో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు చూస్తే సోమశిల జలాశయం కూడా నిండుకుండలా మారిన పరిస్థితి అయి ఉంది. సోమశిల జలాశయంలో సాధారణంగా మామూలుగా అయితే 70 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ ఇది 75 టీఎంసీల నిల్వ ఉంది ప్రస్తుతానికి అయితే. అలాగే కండలేరు జలాశయంలో కూడా 59.73 టీఎంసీల నిల్వకు చేరుకుంది. అయితే పెన్నా నది పైతట్టు ప్రాంతాల నుంచి వర్షపు నీరు, వరద నీరు సోమశిలకు తరలి వస్తా ఉంది. దీంతో ఈ సోమశిల నిండుకుండలో మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మరోవైపు నెల్లూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 08612331261, అదేవిధంగా 7995576699 అంటూ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎలాంటి చర్యలు అయినా కూడా, ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.